అనంగనంగనంగనంగా ఒక ఊరున్నదట. ఆ ఊర్లో జనాలు ఉన్నారు. అందులో భార్యాభర్తలు ఉన్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు. అయితే వాళ్లకు పాడి పంట పొలాలు ఉన్నాయట. ఇంత ఇల్లు ఉన్నది, ఇంటి చుట్టూ పొలం ఉన్నది. వాళ్ళిద్దరాలు మొగలు ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. అయితే ఒకరోజు వాళ్ళు భక్షాలు చేసుకోవాలనిపించిందట. వాళ్లకు భక్షాలు చేసుకోవాలనిపించిందట. భక్షాలు చేసుకుందాం అనిపించగానే భర్త పోయి సామాన్ తీసుకొని వచ్చిండట. సామాన్ తీసుకొని వచ్చిండు. పప్పు, బెల్లము, పిండి, పొయ్యి కింద కట్టెలు అవి ఇవి కావాలి కదా, కట్టెలు కొట్టుకొచ్చిండు. పిండి, బెల్లము, పప్పు అన్నీ పట్టుకొచ్చిండు. భార్య మంచిగా శుభ్రంగా భక్షాలు చేసుకుంటూ స్టార్ట్ చేసింది. ఆమె ఏం చేసింది? 5 భక్షాలు చేసింది. ఆమె వాటితోటి 5 భక్షాలు, పెద్ద పెద్దగా 5 భక్షాలు చేసింది. చేయంగానే భోజనం దగ్గరికి వచ్చిండ్రు. వాళ్ళు వడ్డించుకున్నారు. ఫస్ట్ భర్తకు 2 భక్షాలు వేసింది. తాను 2 భక్షాలు వేసుకున్నది. ఇంకొక భక్షం ఉన్నది ప్లేట్లో. ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. భర్త ఏమన్నాడు? అది నాకే భక్షము అన్నాడు. 2 నాకేసినావు, 2 నువ్వు వేసుకున్నావు, ఒకటి ఎక్కువ ఉన్నది కదా, అది నాకు. భార్య ఏమన్నది? లేదు లేదు, అది నాకే. నీకు 2 వేసినా కదా, నేను 3 తింటాను. అట్లా తింటావు? నేను బయటకు పోయి సామాన్ తీసుకొచ్చిన, నాకే ఒక భక్షం ఎక్కువ తినే హక్కు ఉన్నది, నేనే తింటా అన్నాడు. లేదు లేదు, నువ్వు సామాన్ తెచ్చినంత మాత్రాన అయిపోయిందా? నేను ఇంట్లో పొయ్యి ముట్టించి ఇంట్లో పని అంతా చేసుకొని వంట చేసి భక్షాలు చేసిన, ఒకటి ఎక్కువ తింటే తప్పేమున్నది? ఆ ఒక ఎక్కువ ఉన్న భక్షం నేనే తింటా అనగానే వాదులాడుకుంటుండట ఇద్దరు. నాకే అంటే నాకే భోజనం అట్లనే చల్లారిపోతున్నది. లేదు లేదు, ఒక పందెం కట్టుకుందాం, ఒక పందెం వేసుకుందాం. సరే, ఏం పందెం అని అనుకున్నారు. మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండాలి. ఎవరు ఫస్ట్ మాట్లాడితే వాళ్ళకి భక్షం లేదు, మాట్లాడని వాళ్ళకే ఆ భక్షం. అది ఎంతసేపు అన్నా కానీ అనుకున్నారు. ఇక కూర్చున్నారు, మౌనంగా కూర్చున్నారు. ముందు భోజనము, 2 భక్షాలు, ప్లేట్లో ఇంకొక భక్షం. ఆ ఎక్కువ భక్షం దిక్కు చూసుకుంటూ ఇద్దరు మౌనంగా కూర్చున్నారు. ఎంతసేపో గడిచిపోతున్నది, గంటలు అయిపోతున్నది. ఇంతట్లోకి ఎవరో వచ్చి డోరు డబా 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 డోరు కొడుతున్నారు. వీళ్ళు తీస్తలేరు, ఇట్లా గుడ్లు మిట్కరిచ్చి చూస్తున్నారు వాళ్ళకోళ్ళు. అది మాట్లాడితే నాకు వస్తుంది భక్షం అని ఆయన అనుకుంటున్నాడు, లేదా ఆయన్నే మాట్లాడితే నాకే వస్తుంది భక్షం అని ఆమె అనుకుంటున్నది. ఇద్దరు మాట్లాడతలేరు. వాళ్ళు డోర్ కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు. చాలాసేపు అయింది. అది ఇంకా డోర్ తీస్తలేరు వీళ్ళు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా మోగారు. అయితే ఆ ఫస్ట్ డోర్ కొట్టిన ఎవరంటే, వీళ్ళ గోసలు ఉన్నాయి కదా, వీళ్ళు ప్రొద్దున వదిలిపెట్టిండ్రు, చల్లగా ఉన్నప్పుడు వదిలిపెట్టిండ్రు. కొంచెం ఎండగాగానే తీసుకొచ్చుకొని వాళ్ళ అందులో కట్టేసుకోవాలి. కానీ వాళ్ళు మర్చిపోయారు భక్షమాగంలో పడి. అవి అయితే ఎవరి చేనులోనో పడ్డాయి, మేసినాయి. వాడు ఆయన లొల్లికి వచ్చిండు వీళ్ళ ఇంటి మీద. ఇంత డోర్ కొట్టినది ఇస్తలేడు. వీళ్ళు వాళ్ళు జమ అయ్యిండ్రు. ఇంతట్లోకి ఎదురుంటి పెన్ను గారు ఉంటుంది, వీళ్ళ కొంచెం మంచిగా రాకపోకలు ఉంటాయి అన్నట్టు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వీళ్ళు పోతుంటారు, ఆమె వస్తుంటారు. అరే ఏమైంది వీళ్ళకు? ఇద్దరాలు మొగలు ఉన్నారు, ఎవరన్నా ఒకళ్ళు అయితే వచ్చి డోర్ తీయాలి కదా, చప్పడన వేయాలి కదా, ఏందా అని చెప్పి ఆమె వచ్చి ఆమె కూడా డోర్ కొడుతుందట. పిల్లలు డోర్ తీయండే, ఎందుకు తీస్తలేరు, ఒరే నువ్వన్నా తీరా అని డోర్ కొడుతుందట. చప్పుడు చల్లేదు, ఎంతసేపు అయినా చూస్తున్నారు కానీ చప్పుడు చేస్తలేరు. ఆమె వచ్చి పక్కకు ఒక కిటికీ ఉన్నది, ఆమెకు తెలుసు. ఇంటి చుట్టూ అప్పుడో ఇప్పుడో తిరుగుతుంటారు కదా ఇంటి పక్క వాళ్ళు, తెలుస్తుంది కదా. వచ్చి కిటికీల నుంచి చూసేవారికి ఏమున్నది, ఇద్దరు ఇట్లా చప్పుడేక కూర్చున్నారు. ముందు భోజనం ఉన్నది, అన్నీ ఉన్నాయి, చప్పుడు చేస్తలేరు. ఆయనతో వెనక డోర్ తీసున్నది. కిటికీల నుంచి చూసింది, వెనకకు దిడ్డి నుంచి డోర్ ఉన్నది. ఆ డోర్ల నుంచి ఆమె లోపలికి వచ్చింది. వచ్చేవారికి ఏంది, చప్పుడు చేస్తలేరు. ఇట్లా కదిలిచ్చినా కూడా ఏమంటలేరు వాళ్ళు. ఏమైందిరా, మీకు ఏమన్నా వాతం వచ్చినా ఆయనతో ఇట్లా బిగుసుకపోయిండ్రు అని చెప్పి ఆయనతో ఆమె ఏం చేసిందట, కట్లే పోయి మండుతూనే ఉంది. అప్పుడే భక్షాలు చేసింది కదా ఆమె, తర్వాత ఆమె తీసుకపోయి ఎర్రగా కాల్చిందట. వీళ్ళకి భయం అవుతుంది, ఆమె ఏం చేస్తుందో అని భయం అవుతుంది. కానీ అంటే భక్షం పోతుంది. భర్త ఉంటే భర్తకు పోతుంది, భార్య తింటుంది. భార్య అంటే భార్యకు పోతుంది, భర్త తింటుంది అని ఇద్దరు చప్పుడు చేస్తలేరట. ఆమె వచ్చి ఏం చేసిందట, ఆయనతో గంటె తెచ్చి భర్తకు సురుకు పెట్టిందట. ఆయన భార్య భర్తలు ఇద్దరు ఇట్లల్లా మొగైనకు సురుకు పెట్టిందట. సురుకు పెట్టంగానే ఈ భార్య ఏం చేసిందట, నాకు రెండు అన్నదట. అనగానే ఆమె ఏం చేసింది, ఇంత పతివ్రత ఇది, భర్తకు ఒక సురుకు పెడితే భార్యకు 2 సురుకులు అంటున్నది అని చెప్పి భార్యకు 2 సార్లు వచ్చింది.
ఓ అని ఏడ్చుకుంటూ ఏడ్చుడు మొదలుపెట్టిందట. అయ్యో! పిన్ని గిట్ల సురుకు పెడితివి అంటే, అయ్యో! నువ్వే కాదే వానికి ఒకటి పెట్టంగానే నాకు 2, 2 అన్నావు నీకు 2 పెట్టినా అంటే, మొత్తుకుంటూ అయ్యో! అట్లా కాదు ఇగో ఈ భక్షాల బాధ. అందుకని చెప్పి నేను మాట్లాడితే ఆయనకు పోతది. ఆయన మాట్లాడితే నాకొస్తది. ఆ ఉద్దేశంతోటి ఆయనకొక సురుకు పెట్టంగానే ఆయన ఒర్రిండు గదా! ఆయన మాట్లాడినట్టే గదా! అప్పుడు అందుకని నాకు 2 భక్షాలన్నా, మీ భక్షాలు మొహం మండా ఏం కథనే అంటే, లేదు ఆయన పోయి సామాను తెచ్చిండు. నేను అన్నీ చేసినా. 5 భక్షాలయినాయి పిన్ని. ఆయన 2 పెట్టినా, నేను 2 ఏసుకున్నా. భోజనం వడ్డించుకున్నాం. ఆ ఎక్కువున్న భక్షం నాకు గావాలని ఆయన అంటుండు. నాకు గావాలని నేను అంటున్నా. మరి అదెట్లా న్యాయమైతది? నేనే చేసినా గదా! అనంగానే భర్త అన్నట్టు, లేదు నేను సామాను తెచ్చినా గదా! నేనే తినాలి గదా పిన్ని అని ఆయన అంటుండట. అవన్నీ కాదురా నాయనా! అక్కడ మీ గోసలన్నీ వేరే చేన్ల పడ్డాయి. వాడొచ్చి లొల్లికొచ్చిండు. అది తష్వా కావాలి. ఈ భక్షాల గోలొకటి మోపయింది. అవునే నువ్వు 5 భక్షాలు ఎందుకు చేసినావు? 6 చేయొచ్చు గదా! లేకపోతే 4 చేయొచ్చు గదా! అంతెందుకు? ఆ మిగిలిన భక్షము చెరుసగం ఏసుకుంటే అయిపోతది గదా! అని పిన్ని వీళ్ళకు మంచిగా గడ్డి పెట్టిందట. అప్పుడు వాళ్ళ మొఖాలోళ్ళు చూసుకొని నవ్వుకొని తర్వాత కార్యక్రమాలు నడిపించుకున్నారట. గత కంచికి మనం ఇంటికి.